అతే ఏం టిఫిన్ ఈరోజు? శనగలతో గుడాలు వేస్తుండ్రా? అయితే ఎట్లా చేయడం చెప్పండి. ఫస్ట్ వాటర్ పోయాలి. ఒక చెంబుడు వాటర్ తీసుకున్నారా కుక్కర్లో? శనగలు పచ్చివేనా? పచ్చి శనగలు నానబెట్టాలి. ఎప్పుడు నానబెట్టాలి ఇవి? 3-4 గంటలు నానబెట్టుకోవాలి. 3-4 గంటలు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలా? ఓకే. 4 గంటలు సరిపోతుంది అయితే? 3 గంటలైనా సరిపోతాయా? బాగుంటాయి గుడాలు? చాలా బాగుంటాయా? సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎంత వేస్తారు? 1 స్పూన్. 1 స్పూనా? శనగలకు సరిపడనా? సరిపడా. ఏం సాల్ట్ అది? రాక్ సాల్ట్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టాలా? ఎన్ని విజిల్స్ పెట్టామంటారు? ఇక మన ఇష్టం తీరు. అది ఇష్టం తీరా కావాలంటే 2 విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎంత ఒక 5-6 పెట్టామంటారా విజిల్స్? హై పెట్టుకోవాలా స్టవ్? ఇప్పుడు ఉడికిన శనగలు పోపు వేసుకోవడానికి కావాల్సినవి: చాప్ చేసిన ఆనియన్స్, మిర్చి, కాస్త కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూడా ఉందండి ఇందులో. ఇవన్నీ వేసేసి మనం పోపు వేసుకుందాము. ఏఎంసీ బౌల్లో పోపు వేసుకుందాము. ఏఎంసీ బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఇవన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కాస్త పసుపు వేసి ఉడికిన శనగలు వేసుకుందాము. చూద్దాం. ఇప్పుడు ఇవైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయినాక స్ట్రెయిన్ చేసేసుకొని మనం పోపు వేసుకోవాలి. ఉడకబెట్టిన శనగలు ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాము. తర్వాత స్టవ్ పెట్టి ఏఎంసీ బౌల్ పెట్టుకున్నాము. ఏఎంసీ బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసాము. ఇది ఆయిల్ వేడెక్కినాక కాస్త ఆవాలు జీలకర్ర వేద్దాము. ఆవాలు జీలకర్ర కాస్త ఇవి వేగినాక పచ్చిమిర్చి వేసుకుందాము. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చికి. ఈ పోపులో మిర్చి వేసాక సాల్ట్ వేస్తే ఆ మిర్చికి సాల్ట్ అనేది పట్టుకొని తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. మేము ఆల్రెడీ శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు అందుకు సరిపడా సాల్ట్ వేసాము కదా. సో ఇది పోపుకి పట్టేంత సాల్ట్ వేసాము. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మెంతి, కర్రీ లీవ్స్ వేసుకున్నాము. నెక్స్ట్ గ్రేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసామండి. అది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ కొత్తిమీర పోపులోనే వేసుకుందాము. ముందుగా కొంచెం వేసుకున్నాం కదా, ఇది మిగిలింది కంప్లీట్గా వేసేసుకుందాము. వేసేసుకొని ఇవన్నీ కాస్త మగ్గనిద్దాము. లిడ్తో క్లోజ్ చేద్దాము. మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము పోపులో. ఫైనల్లీ ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకొని కలిపేసుకుందామండి.
ఇవి కలిపేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ శనగలు రెడీ. ఈ శనగలే కాదండి, పెసర్లు నానబెట్టుకొని ఇలాగే పోపు చేసుకోవచ్చు, బొబ్బర్లు కూడా నానబెట్టుకొని ఇలాగే పోపు చేసుకోవచ్చు. మేము ఈరోజు శనగలు వేసుకుంటున్నామండి. మేమైతే వీక్లీ 2-3 ఇలాంటి బాయిల్డ్ ఫుడే తీసుకుంటాము. శనగలు లేదా బొబ్బర్లు వేసుకుంటాము. ఇలా బాయిల్డ్ ఫుడ్ నైట్ టైం తీసుకుంటే లైట్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అండి, ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ మీరు కూడా చేసుకొని తిని మీరు కూడా హెల్దీ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇది మనం సర్వ్ చేసుకునే ముందు ఒక ప్లేట్లో తీసుకున్నాక ఆనియన్తో గార్నిష్ చేసుకొని లెమన్ పిండుకొని తినండి. ఇంకా టేస్ట్, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. కావాల్సిన మీరు కాస్త పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.